హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే పురాణాలు మనం రోజు వాడే వాడుక భాషలో చెప్పే చిన్న ప్రయత్నం. ఇప్పుడైతే మనం మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఈ మహాభారతం అనేది ద్వాపర యుగంలో జరిగిందని అంటారు. మనలో చాలా మందికి మహాభారతం అంటే కృష్ణుడు, పాండవులు, కౌరవులని, ఇక వాళ్ళకి రాజ్యం గురించి జరిగిన యుద్ధం అని తెలుసు. అయితే దీనికంటే ముందు నుంచి ఏమైంది, అసలు ఇది అంత ఎక్కడ స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకుందాం. పూర్వం ద్వాపర యుగంలో హస్తినాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం మీదకి రాక్షసులు యుద్ధానికి పోతుంది. ఆ యుద్ధానికి పోయినోళ్ళు ఆ నార్మల్ జనాల దగ్గర అన్ని తీసుకొని వాళ్ళను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఒక వీరుని అటువైపుగా వెళ్తూ ఇది గమనించి ఆ రాక్షసులను కొట్టి జనాలను కాపాడుతాడు. ఇక ఆ రాక్షసుల లీడరు ఈ వీరునితోటి, మీ భరత వంశస్థులు మా రాజ్యాల మీదకి పడి మా రాజ్యాన్ని తీసేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మాకు ఏ దిక్కు లేక మేము కూడా ఇట్లా జనాల మీద పడి జనాలను ఇబ్బంది పెడుతున్నాం అని ఆ లీడర్, రాక్షసుల లీడర్ అంటాడు. అప్పుడు ఆ వీరుడు, సరే, ఇప్పటి నుంచి మా భరత వంశస్థులు మీ రాజ్యం మీదకి రారు, మీరు కూడా అమాయక ప్రజలను ఇట్లా హింసించొద్దు అని ఆ వీరుడు ఆ రాక్షసుల లీడర్కి చెప్తాడు. చెప్పి ఇద్దరు అగ్రి అవుతారు. అయిన తర్వాత ఈ రాజ్యానికి మహారాజు శాంతన మహారాజు. ఈ విషయం ఇట్లా రాక్షసులు ఆ ఊరి మీద పడ్డారని, జనాలను చిత్రహింసలు పెడుతురని తెలుసుకొని ఆయన ఏం చేస్తాడు, ఇదే టైంలో మొత్తం సైన్యాన్ని తీసుకొని ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామాన్ని చుట్టుముడతాడు. అయితే ఆ వీరుడు ఆల్రెడీ దీన్ని ఈ లొల్లిని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ రాక్షసులను పంపిస్తా అని చెప్పేసి చెప్తాడు. కానీ ఈయన శాంతన మహారాజు, నన్ను ఎదిరించి నువ్వు మాట్లాడతావా, ఈ రాక్షసులను నేను వదలను అంటే, అప్పుడు ఆ వీరుడు ఏం చేస్తాడు, నేను ఎట్లయినా వేసి వీళ్ళను పంపించేస్తా అని అక్కడ గంగా నది పోతుంటే ఆ గంగా నదికి అడ్డు కట్టేసి, ఆయన బాణాలతో అడ్డు కట్టేసి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ శాంతన మహారాజుకు గంగా నదిని అప్పుడు అంత నార్మల్ జనాల వల్ల కాదు, మరి ఎవరో బాగానే ఆపిండు అనుకునే టైంలోనే ఆ గంగాదేవి ప్రత్యక్షమై, ఓ శాంతన మహారాజా, 25 సంవత్సరాల కింద నేను మానవ రూపం దాల్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని కన్న కొడుకే ఈ దేవవ్రతుడు. ఇతను ఎవరో కాదు, మన కొడుకే. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చినట్టు దేవవ్రతుణ్ణి మంచి ప్రయోజకుని చేసి మీ ముందు నిల్చోబెట్టిన. దేవవ్రతుడు పరశురాముడి దగ్గర అన్ని విద్యలను నేర్చుకొని మంచి ప్రయోజకుడు అయ్యిండు. ఇప్పుడు నేను మీ కొడుకును మీకు అప్పచెప్తున్నా అని గంగాదేవి శాంతన మహారాజుతో అంటారు. శాంతన మహారాజు, అబ్బా నా కొడుకు ఇంత ప్రయోజకుడైందా అని చెప్పేసి దేవవ్రతుని తీసుకొని హస్తినాపురానికి పోతాడు. హస్తినాపురానికి పోయి దేవవ్రతునికి యువరాజుగా పట్టాభిషేకం చేద్దామని ఆ కార్యక్రమాలను షురూ చేయమంటాడు. ఆయన ఒక రోజు ఏం చేస్తాడు, ఈ మత్స్యరాజ్యానికి వస్తాడు. ఈ మత్స్యరాజ్యంలో ఆ మత్స్యరాజు కుమార్తె సత్యవతి. ఆమె మన రాజుకు ప్రేయసి, శాంతన మహారాజుకు ప్రేయసి. సత్యవతి శాంతన మహారాజును చూడంగానే, మహారాజా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు, దేనికో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అప్పుడు శాంతన మహారాజు, సత్యవతి, నా కొడుకు వచ్చిండు, నా కొడుకుకు నేను పట్టాభిషేకం చేస్తున్నా, ఇక నిన్ను పెళ్లి చేసుకొని నా శేష జీవితాన్ని నీతోటే గడుపుతా అని చెప్పేసి శాంతన మహారాజు సత్యవతితో అంటాడు.
అయితే సత్యవతి ఏమంటదంటే, బాగానే ఉంది మహారాజా, నీ కొడుకుకు పట్టాభిషేకం చేస్తావు, నా దగ్గరకు వచ్చి శేష జీవితం గడుపుతా అంటున్నావు. ఇక మరి నువ్వు చేపలు పట్టు ఈ నదొడ్డుకు, నేను వాటిని రాజ్యంలో అమ్ముకొస్తా అని చెప్పేసి ఎటకారంగా సత్యవతి శాంతన మహారాజుతో అంటది. అరే గట్లంటవేంది సత్యవతి, నేను మహారాజునైతే నువ్వు మహారాణివి కదా, నువ్వు ఆ చేపలమ్ముడేంది గట్ల మాట్లాడతావేందని చెప్పేసి శాంతన మహారాజు సత్యవతి అంటాడు. లేకపోతే ఏంది మహారాజా, నేను మహారాణిని అయి రాజమాతను కావాలంటే నా కొడుకులు పట్టాభిషేకం అయితే నేను రాజమాతనైతా, నేను మహారాణి అయితే, కానీ నువ్వు నీ కొడుకును పట్టాభిషేకం చేస్తే అది నాకెట్లా, నా కొడుకులకి ఎట్లా ఇబ్బంది కదా అని చెప్పేసి ఆమంటది. అది అట్లా అంటదేంది, ఆయన కొడుకులు అంటాడే కదా అని చెప్పేసి శాంతన మహారాజు అంటాడు. లేదు, నేను అట్లయితే నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి సత్యవతి శాంతన మహారాజుతో అంటారు. ఇక ఈయన బాధపడతాడు. శాంతన మహారాజు బాధలనే రాజ్యానికి హస్తినాపురానికి పోతాడు. ఈయన ఇక బాధపడుకుంటేనే మన దేవవ్రతునికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కానీ దేవవ్రతుడు గమనిస్తాడు, మా బాపేమో బాగా బాధలు ఉన్నాడు, ఎందుకు, ఏమైంది అని చూస్తాడు, గమనిస్తాడు. కానీ దేవవ్రతుడు పోయి అడగడు ఫస్ట్, ఈయన కూడా చెప్పాడు ఏం బాధ అనేది. ఇక ఓ రోజు రానే వస్తుంది. పోయి ఎందుకు చిన్నగా దేవవ్రతుడు బాపు దగ్గర పోయి, బాపు ఏమైందే, చాలా బాధలు ఉన్నావు, ఎందుకు ఏమైందని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆయన శాంతన మహారాజు, ఏం లేదు, ఏం బాధ లేదు, బాగానే ఉన్నా అంటాడు. అది చెప్పు అంటాడు. ఈయన ఏం లేదు అంటాడు. సరే నువ్వు చెప్పానంటావు కదా, నీ బాధ ఏందో నేను తెలుసుకుంటా, నీ బాధ తీరాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుంటా, అది చేసే నీకు బాధ నుంచి విముక్తి చేస్తా బాబు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆలోచిస్తాడు ఈయన దేవవ్రతుడు, ఏమైంది మా నాన్నకు, ఎందుకు ఇంత బాధపడతానని చెప్పేసి ఆలోచించి అటో ఇటో చేసి కనుక్కుంటాడు. కనుక్కుంటే ఈయనకు తెలిసింది ఏముంది, మా బాబుకు ఒక ప్రేయస్ ఉన్నది, ఆమె పేరు సత్యవతి, ఆమె మా బాబు పెళ్లి చేసుకుంటా అంటే వస్తలేదని కనుక్కొని ఆమె దగ్గరికి పోతాడు. ఆ సత్యవతి దగ్గరికి పోయి, అమ్మ, నేను శాంతన మహారాజు కొడుకును, దేవవ్రతుణ్ణి, మా నాన్నకు మీరంటే చాలా ఇష్టం, మా నాన్నని పెళ్లి చేసుకోరమ్మా అని చెప్పేసి దేవవ్రతుడు సత్యవతిని అడుగుతాడు. అప్పుడు సత్యవతి ఏమంటదంటే, బిడ్డ, మీ నాన్నకు నేనంటే ఇష్టం, అది మంచిగానే ఉంది, కానీ మీ నాన్నని పెళ్లి చేసుకుంటే నాకు పుట్టబోయే కొడుకులు, వాళ్ళకు పుట్టబోయే కొడుకులు నీ సేవ చేసుకోవాలి, నువ్వు నీ కొడుకులు రాజ్యం వెళ్తా ఉంటారు, నా కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళకు సేవలు చేసుకుంటుండల్లా, అది నేను అట్లా కానియను, అందుకే నేను మీ నాన్నని పెళ్లి చేసుకోనని చెప్పిన అని చెప్పేసి సత్యవతి దేవవ్రతంతో అంటది. అప్పుడు దేవవ్రతుడు బాగా ఆలోచించుకొని, అమ్మ, నీకు అదే ఇబ్బంది అయితే నేను ఉన్నన్ని రోజులు రాజ్యం రాజ్యాధికారం కోసం కానీ, రాజ్యం కావాలని కానీ నేనేం కొట్లాడను, నీ కొడుకులకే నేను సపోర్ట్గా ఉంటా అని చెప్పేసి దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది అప్పుడే వచ్చిన శాంతన మహారాజుని, అబ్బా బిడ్డ, ఎంత పని చేసినవురా నువ్వు, మంచితనం ఉండాలి కానీ మరీ ఇంత మంచితనం ఉండొద్దురా, ఇప్పుడు నువ్వు ప్రతిజ్ఞ చేస్తే ఎట్లా బిడ్డ అని చెప్పేసి బాధపడతాడు శాంతన మహారాజు. సరే, ఇక ఏం కావాలి, నువ్వు ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేసినావు కదా, ఏం కావాలో చెప్పు బిడ్డ, ఒక వరం కోరుకో అని చెప్పేసి శాంతన మహారాజు దేవవ్రతుని అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు, బాపు, మన ఈ హస్తినాపుర రాజ్య కీర్తి ప్రతిష్టలు చాలా పెరగాలి, 4 రాజ్యాలలో నిలవాలి, అప్పటి వరకు నేను బతికే ఉండాలి, నాకు మరణం అనేది ఉండొద్దని చెప్పేసి అడుగుతాడు. సరే బిడ్డ, నీ అంతటా నువ్వు చావు కావాలి అని కోరుకునే వరకు ఆ యమధర్మరాజు కూడా నిన్ను చంపలేడు అని చెప్పేసి శాంతన మహారాజు వరమిస్తాడు దేవవ్రతుడికి. ఇంకా అట్లనే నువ్వు ఇంత భీష్ణ ప్రతిజ్ఞ చేసినావు కాబట్టి బిడ్డ, నిన్ను ఇప్పటి నుంచి అందరూ
భీష్ముడు అని అంటారు. నీ కీర్తి ప్రతిష్టలు ఈ దేశం మొత్తం విస్తరిస్తాయి బిడ్డ అని చెప్పేసి భీష్మునికి వరం ఇస్తాడు. ఇది దేవవ్రతుడు భీష్మునిగా మారడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇక.